రాష్ట్రంలో జరగబోయే 123 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ల ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని కార్పొరేషన్లలో అదేవిధంగా అన్ని వార్డులలో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుంది. ఇది కూడా మొన్న జరిగిన కార్యశాలలో తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుంది మున్సిపాలిటీలో అంటే అదంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే ఈరోజు మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతుంది. ప్రజలందరూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అవినీతిమైన కుంభకోణాలలో అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మంత్రివర్గం కూడా పర్సెంటేజ్ల మీద అన్నీ కూడా అవినీతి పరంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. రాబో ఎన్నికలలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ శాతం అత్యధికంగా మున్సిపల్ చైర్మన్లను అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లను వైస్ చైర్మన్లను వార్డు మెంబర్లను డివిజన్ మెంబర్లను కూడా గెలిపించడానికి ముందుకు పోతుంది.